సో, అంటే ఈ తలసేమియా మీద ఈరోజు మీరు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. సో, ఇలాంటి డిసీజ్ మీద ఇంకా ముందు ముందు ఎలాంటివి తీసుకోవాలని మీ ఆలోచన? తప్పకుండా అండి. ఒక థాలసీమియా కాదు, ఆహ్, చాలామంది క్యాన్సర్ పేషెంట్స్ కూడా ఉన్నారు. వీళ్ళకి కూడా రకరకాల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు. తప్పకుండా మా శ్రేష్ఠ హాస్పిటల్ తరపున, ఆహ్, నా తరపున మొత్తం ముందుగా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు ముందుగా మేము పాల్గొంటామని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. యెస్. అంతేకాకుండా అంటే సుమారుగా మీ ఈ బ్లడ్ క్యాంప్‌లో ఎన్ని యూనిట్లు రక్తం స్వీకరించాలి అనుకున్నారు? ఎంతమందికి డొనేట్ చేయాలనుకుంటున్నారు? మేడం, ఫస్ట్ ఇయర్ అయితే 77 వచ్చాయి మేడం. సెకండ్ ఇయర్ వచ్చేసి 180 వచ్చాయి. థర్డ్ ఇయర్ వచ్చేసి ఒక 210 దాకా వచ్చాయి. ఈ ఇయర్ మా టార్గెట్ 300 టార్గెట్ రీచ్ అవుతామని అనుకుంటున్నాం మేడం. అంటే ఇలాంటి క్యాంప్స్ కండక్ట్ చేసినప్పుడు మీకు ఎక్కువ అనుభూతి పొందింది కానివ్వచ్చు. అంటే ఒక సిట్యుయేషన్ అంటూ ఉంటుంది. సో, అలాంటి సిట్యుయేషన్ ఏమన్నా మీకు? అనుభూతి ఏం కాదు మేడం. నేను స్వతహాగా డాక్టర్ ఈ వృత్తి నుంచి వచ్చాను కాబట్టి మాకు తెలుసు ఈ పిల్లలు ఎంత సఫర్ అవుతారని. సివియర్ పెయిన్‌తో వస్తారు మేడం. సో, ఆ పెయిన్ రిలీవ్ చేస్తే అంతకంటే ఆనందం ఏముండదు. సో, దాని ద్వారానే వాళ్ళకి మెయిన్‌గా చిల్డ్రన్స్‌కి ఒక హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతోనే నా బర్త్‌డే సందర్భంగా ఈ క్యాంప్‌ని కండక్ట్ చేయడం జరుగుతుంది.